विनायकुनि ब्रह्मोत्सवम् बहुरूपधारुनिकि ब्रह्मोत्सवम् ब्रह्माण्डनायकुनि ब्रह्मोत्सवम् बहुरूपधारुनिकि ब्रह्मोत्सवम् श्रीभूसतुलतो शरणागतुलतो श्रीभूसतुलतो शरणागतुलतो ఏడు కొండల పైన చక్కగా మరుపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం తిరుమల
పద్మావతి ప్రియా గోవింద నందనందన గోవింద గోవింద శ్రీ పద్మావతి ప్రియా గోవింద నందనందన గోవింద 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 హరి గోవింద గోవింద కరుణా సాగర గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద గోవింద దివ్య మంగళ రూప గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద నీలాద్రి
నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ తరుణీందు కోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్రాయ పరమాయ తే నమో తరుణీందు కోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్రాయ పరమాయ తే నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో పాత్రదానోత్సవ ప్రతిత వెంకటరాయ ధాత్రీశ కామితార్థ ప్రదాయ పాత్రదానోత్సవ ప్రతిత వెంకటరాయ ధాత్రీశ కామితార్థ ప్రదాయ గోత్రభిన్మణి రుచిరగాత్రాయ రవిచంద్రనేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో గోత్రభిన్మణి రుచిరగాత్రాయ రవిచంద్రనేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో துறைகள் அஞ்சு கிழக்கிய மாரணசாரம் பஞ்சிக்கரளின் பொறி பரகாரன் பணுவல்களே எங்கள் கதையே ராமானுசமுனியே சங்கை கெடுத்தாண்டதவராச பொங்கு புகழ் மங்கையர் கோணிரமனைத்து தங்கமான மனைவியனக்கு
நாடி நான் கண்டு கொண்டே நான் கண்டு கொண்டேன் நாராயண என்ன ஆவியே அமுதே ஜனனுணையும் துருகி శ్రీ వెంకటాద్రినిలయ కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్ణ తరంగయతు మంగళం. జూబ్లీ హిల్స్లో వేంచేసి ఉన్నటువంటి స్వామివారు ఈరోజు మనకి 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై మనకి దర్శనమిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వరుడు ఒక్కడే సూర్యప్రభ వాహనంపై మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. అయితే ఈ సూర్యప్రభ వాహనంలో విశేషం ఏమిటయా అని అంటే, సూర్యుడు మనందరికీ కూడా కర్మసాక్షి. అంటే మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా ఆయనే సాక్షిభూతుడు. ఎందుకని అని అంటే, మనం చేసే ప్రతి పనిని ఆయన చూస్తూనే ఉంటాడు, ప్రత్యక్ష దైవం. అటువంటి సూర్యనారాయణుడికి కూడా శక్తిని ప్రసాదించేటువంటి స్వామి ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీ వెంకటేశ్వరుడు. అందుకే మనం అహరహ సంధ్యాముపాసీత, ప్రతిరోజు కూడా పొద్దున్న సాయంకాలము ఏదైతే సంధ్యా సమయములు ఉన్నాయో ఆ సంధ్యా సమయముల యందు సూర్యనారాయణమూర్తిని దర్శించండి, ఆయనకు నమస్కరించండి, ఆయనను ఉపాసించండి అన్నారు. ఎందుకు ఉపాసించాలి అని అంటే, ఆ శ్రీ మహావిష్ణువు తన యొక్క శక్తితో సూర్యనారాయణుడిగా మనందరికీ ప్రత్యక్ష దర్శనాన్ని ఇస్తూ ఆయన కిరణముల ద్వారా మన శరీరంలోకి శక్తిని ప్రసరింపచేస్తున్నాడు. అంటే సూర్యకిరణముల వల్ల శక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకి తెలుపుడు చేస్తూ ఉన్నాడు. అదే అహరహ సంధ్యాముపాసీత అని. అయితే ఆయన మనకి కర్మసాక్షి, ప్రతి పనికి కూడా సాక్షిభూతుడు ఆయనే. ఆయన లేకపోతే మనం ఏ పనిని కూడా చేయలేము. ఎందుకని చేయలేము అనంటే, మనకు శరీరం కావాలి. శరీరం కావాలి అనంటే శరీరమాద్యంకలు ధర్మ సాధనం. అంటే మనం ఏదైనా ధర్మాన్ని ఆచరించాలి అనంటే శరీరం కావాలి. శరీరం కావాలి అని అంటే, శరీరం అనారోగ్యంగా ఉంటే కుదురుతుందా? కుదరదు. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం అనేటువంటిది సూర్యనారాయణుడు ఇస్తాడు. అందువల్ల సూర్యనారాయణుడిని మనం ఉపాసించాలి. అంటే సూర్య ప్రభలతో కూడినటువంటి స్వామిని ఉపాసించాలి. సరే, సూర్యప్రభలు అని చెప్పి ఇక్కడ 7 గుర్రములు ఉన్నవి కదా. సూర్యుడికి 7 కిరణములు ప్రధానంగా చెప్పబడతాయి, 7 గుర్రములు కట్టబడ్డాయి. అలాగే మన శరీరంలో కూడా 7 ధాతువులు ఉంటాయి. ఆ 7 ధాతువులకి ప్రతీకగా, 7 కిరణములకు ప్రతీకగా 7 గుర్రములను మనందరికీ కూడా తెలియడానికి ఇక్కడ చెప్పబడ్డాయి. సుషుమ్న, హరిదశ్వ, విశ్వకర్మ, విశ్వవ్యచ, సమ్యగ్వసు, అర్వాగ్వసు, సుషుమ్న అనేటువంటి పేర్లు కలిగినటువంటి ఆ యొక్క గుర్రములు లేదా కిరణముల యొక్క పేర్లవి. ఆ కిరణముల ద్వారా స్వామి ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ కిరణములను మన యందు ప్రసరింపచేసి మనకి శక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. అందువల్ల మనం ఆ స్వామిని
ఉపాసిస్తే అంటే ప్రత్యక్షభూతంగా కనబడుతున్నటువంటి సూర్యనారాయణుణ్ణి ఉపాసించడం అనంటే శ్రీ మహావిష్ణువును ఉపాసించడమే. ఎందుకని అనంటే అక్కడ నేనే సూర్యుణ్ణి అని చెప్పి అంటూ ఉన్నాడు. అదే మనం ప్రతిరోజు కూడా చాలామంది పలుకుతూ ఉంటారు, సూర్యనారాయణ వేద పారాయణ అని పలుకుతూ ఉంటారు. అంటే సూర్యనారాయణుడు, సూర్యుడు నారాయణుడు ఎలా అయ్యాడు అంటే నారాయణుడే సూర్యుడి రూపంలో కనబడుతున్నాడు అక్కడ. అందుకని మనం సూర్యుడిని ఉపాసించాలి. ఉపాసించడం వల్ల మనకి ఆరోగ్యం లభిస్తుంది, ఆరోగ్యం వల్ల మనకి శక్తి లభిస్తుంది. ఈ శక్తి వల్ల ఏం చేయాలి అని అంటే కర్మ చేయాలి. అదే మనకు భగవద్గీతలో కర్మ సిద్ధాంతం చెప్పబడింది. ఏం కర్మ చేయాలి? యజ్ఞయాగాదికములు చేయాలి. ఏమండి, ఇప్పుడు మేము బ్రహ్మకు సంబంధించినటువంటి బ్రహ్మోత్సవం, ఉత్సవం అంటే యజ్ఞము, ఈ ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం చేస్తున్నాం. ఈ యజ్ఞం చేయాలంటే ఏం కావాలి అని అంటే అందరికీ కూడా శరీరములు కావాలి, అవి ఆరోగ్యములుగా కావాలి. ఇన్ని రోజులు మనం ఇక్కడ వాహనాలను మోస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వివిధ రకాలుగా సహకరిస్తున్న అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆ స్వామి ప్రసాదించాలి అంటే మనం ఆయన సూర్యప్రభ వాహనంపై మనం ఆరాధించాలి. అదే మనకు భగవద్గీతలో చెప్తూ ఉంటాడు, అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. అంటే మనం కర్మ చేయడము అని అంటే ఏం చేయాలి అని అంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం చేస్తే ఏమవుతుందండి? వర్షం పడుతుంది. అలాగే ఈ వర్షం నుంచి ఏమవుతుందండి అంటే మనకి తినడానికి ఆహారం దొరుకుతుంది. ఆ ఆహారం నుంచి మనకి శక్తి లభిస్తుంది. ఆ శక్తి వల్ల మనం స్వామి యొక్క కార్యంలో మనం పాల్గొనగలుగుతాము. అందువల్ల అటువంటి 7 కిరణములకి ప్రతీకగా అక్కడ 7 గుర్రములు ఉన్నాయి. ఆ కిరణములు మనకి శక్తిని ప్రసాదిస్తాయి. అయితే అక్కడ ఆ రథాన్ని నడుపుతున్నటువంటి వాడు అనూరుడు. అంటే ఆయన గరుత్మంతుని యొక్క అన్నగారు. ఎంతకాలమైనా గుడ్డులోంచి బయటికి రావట్లేదని చెప్పి తన తల్లి వినతాదేవి బదలగొట్టిందిట, ఏమిటి ఇంకా రావట్లేదని. సరే, ఆయన పూర్తిగా తయారవ్వకుండా చరణ వికలహ అంటే ఆయనకి పాదాలు లేవు, అనూరుడు తొడలు లేవు, తొడల కింద నుంచి అంతా కూడా లేదు ఆయనకి. అటువంటి ఆయన రథసారథిగా ఉన్నాడు ఆయన. ఆ పైన మనకి సూర్యనారాయణుడు శ్రీ మహావిష్ణువు స్వరూపమే శ్రీ వెంకటేశ్వరునిగా ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాడు. ఏమండి, మీరు కర్మ చేయమని చెప్పారండి, చాలా బాగుంది, ఎంత కష్టమో మీకు తెలుసా అని ప్రతి మనిషికి కూడా ప్రతి సందర్భంలో పనిచేసేటప్పుడు అనిపిస్తుంది. అంటే సూర్యనారాయణుడి యొక్క గొప్పతనం ఏంటి, ఆయన యొక్క పరిస్థితి ఏంటో చూడండి. రథస్యైకం చక్రం, ఆయన రథానికి ఒకటే చక్రం ఉందిట. భుజగయమితాహ సప్తతొరగాహ, పాములే కళ్ళెములుగా తాళ్లుగా కట్టబడ్డాయట. సప్తతొరగాహ 7 గుర్రాలకి కూడా అవి బెదిరిపోతూ ఉంటాయి ఎప్పుడు ఆ పాములను చూసి. నిరాలంబో మార్గ, మార్గం ఏమన్నా ఆకాశంలో కనబడుతుందండి? కనబడదు, మార్గమే కనిపించదు. చరణ వికలహ సారథిరపి, ఆ పోనీ ఆ నడిపేటువంటి వాడికి అన్న కాళ్ళు ఉన్నాయా అంటే అవి లేవు. రవిర్యేవాత్యంతం అంటే ఆ సూర్యనారాయణుడు ఈ కనబడుతున్నటువంటి ఆకాశ మార్గంలో తిరుగుతూ మనందరికీ కూడా ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన యొక్క కష్టాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే సూర్యనారాయణమూర్తి ఇన్ని కష్టాలు పడుతూ కూడా ఆయన కర్మని చేస్తూ ఉన్నాడు. ఆయన కర్మని చేస్తూ ఉన్నాడంటే మనకేం తెలియజేస్తున్నాడు? మనకి కర్మ చేయమని బోధిస్తున్నాడు. అది ఎటువంటిది? క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణై. ఏమయ్యా, సాధించాలి అనేటువంటి బుద్ధి కనుక మనకి నిశ్చయంగా ఉన్నట్టయితే ఎటువంటి ఉపకారకములు అంటే మనకి ఎన్ని సహకారములు ఉన్నా లేకున్నా సరే మనం ఖచ్చితంగా ఆ పనిని సాధిస్తాము. అవి సాధించాలి అని అంటే మన యొక్క సంకల్పము దృఢముగా ఉండాలి అని చెప్పేటువంటి విధముగా ఆ సూర్యనారాయణుడు ఆ ఆకాశ మార్గంలో మనకి కనబడుతూ ఉన్నాడు. అటువంటి సూర్యనారాయణుడికి కూడా ఇంతటి పని చేయడానికి శక్తిని ఇచ్చినటువంటి స్వామి ఎవరు అంటే ఆ శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఆ సూర్యనారాయణుడు ఆ సప్త తురగములతో కూడినటువంటి ఈ రథం మీద ఉన్నటువంటి స్వామిని కనుక మనం చూసినట్టయితే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆరోగ్యం వల్ల మనం ధర్మ కార్యాలలో పాల్గొనవచ్చని తెలియజేస్తూ స్వస్తి. గోవిందా గోవింద గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ
పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వెంకటరమణ గోవింద హరే సంకటహరణ 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 గోవింద సంకటహరణ గోవింద సంకటహరణ గోవింద సంకటహరణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ 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 గోవింద పురాణ పురుష గోవింద హరే పుండరీకాక్ష 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 గోవింద పుండరీకాక్ష గోవింద పుండరీకాక్ష గోవింద
दशविधरूपा गोविन्द कृष्ण राम गोविन्द 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 वेङ्कटरमण गोविन्द हरे सङ्कटहरण गोविन्द श्रीनिवास गोविन्द हरे श्रीवेङ्कटेश गोविन्द पुराणपुरुष गोविन्द हरे पुण्डरीकाक्ष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द दशविधरूपा गोविन्द कृष्ण राम गोविन्द वेङ्कटरमण गोविन्द हरे सङ्कटहरण 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 गोविन्द श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेश गोविन्द श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेश गोविन्द श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेश गोविन्द श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेश गोविन्द वेङ्कटरमण गोविन्द हरे सङ्कटहरण 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 गोविन्द सङ्कटहरण गोविन्द सङ्कटहरण गोविन्द सङ्कटहरण श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेश गोविन्द सालग्रामधर गोविन्द सहस्रनाम गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेश गोविन्द श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेश गोविन्द नारायण ते नमो नमो नारायण ते नमो नमो नारद संत नमो नमो नारायण ते नमो नमो नारद संत नमो नमो नारायण ते नमो 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 हरि नारायण नारायण हरि नमो 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 हरि नारायण नारायण हरि नमो नमो
अस्योक्ष च सूर्यं दृशे दृश इति दृशे पुनर्नः नः पितरः पितरो मनः मनो ददातु दैव्यो जनः जन इति जनः जीवं व्रातकं सचेमहीति सचेमहि यदन्तरिक्षं पृथिवीमुत उत ध्याय्यते यन्मातरं पितरं वा जिहिगुंसिमेति जिहिगुंसिमा अग्निर्मा तस्मादेन सह एन सो गारहपत्यः प्रागारहपत्यगिति गारः मुञ्चतु दुरिता जाने दुरिते च दुहिता यानि चक्रमा करोतु मामनेन अनेन समित्यनेन प्रतिपूरुषमेककपालं प्रतिपूरुषमिति एककपालान्त्येकाकपा निर्भवति भवत्येकम् एकमतिरिक्तम् अतिरिक्तमित्यतिरिक्तम् तेभ्यः कमगरम् अगरं पशूनागं शर्मासि असि शर्म गजमानस्य शर्म मे यच्छैकः एक एव रुद्रो न द्वितीया गदस्थे तस्थ आहुस्ते ते रुद्र पशु नमो नमो हरि नारायण नारायण हरि नमो हरि नारायण नारायण हरि नमो मुरहर भवहर मुकुंद माधव गरुड गमन पंकजनाभा हरि नारायण नमो नारायण हरि नमो हरि नारायण नमो नारायण हरि नमो मुरहर भवहर मुकुंद माधव गरुड गमन पंकजनाभा परम पुरुष भवबंध विमोचना परम पुरुष भवबंध विमोचना नरमृग शरीर नमो नरमृग शरीर नमो नरमृग शरीर नमो नारायण ते नमो नारद संनुत नमो नारायण ते नमो नारद संनुत नमो नारायण ते नमो हरि नारायण नारायण हरि नमो हरि नारायण नारायण हरि नमो जलधिशयन रविचंद्र विलोचन जलरुत भवनुत चरणयुगा हरि नारायण नमो नारायण हरि नमो हरि नारायण नमो नारायण हरि नमो जलधिशयन रविचंद्र
रविचन्द्रविलोचन जलरुह भवनुत चरणयुगा बलिबन्धन गोपवधूवल्लभा बलिबन्धन गोपवधूवल्लभ नलिनोदरते नमो 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 नलिनोदरते नमो 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 नलिनोदरते नमो नमो नारायणते नमो नमो नारद संयुत नमो नमो नारायणते नमो नमो नारद संयुत नमो नमो नारायणते नमो 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 हरि नारायण नारायण हरि नमो 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 हरि नारायण नारायण हरि नमो नमो आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा हरि नारायण नमो नमो नारायण हरि नमो नमो हरि नारायण नमो नमो नारायण हरि नमो नमो आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा वेदोद्धर श्री वेंकटनायक वेदोद्धर श्री वेंकटनायक नाद प्रियते नमो 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 नाद प्रियते नमो 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 नाद प्रियते नमो नमो नारायण ते नमो नमो देवा पावन गुणगण भावा देवा नमो देवा पावन गुणगण भावा पावन गुणगण भावा देवा पावन गुणगण भावा देवा नमो देवा पावन गुणगण भावा पावन गुणगण भावा देवा नमो देवा पावन गुणगण भावा पावन गुणगण भावा देवा नमो देवा
चतुर्भुजा गगननीलमेघश्यामा जगदाकार चतुर्भुजा गगननीलमेघश्यामा निगमपादयुग नीरजनाभा निगमपादयुग नीरजनाभा अगणितलावण्यानना देवा नमो देवा पावन गुणगण भावा पावन गुणगण भावा देवा नमो देवा घनवेदान्तैर्गणनवोदार कनकशङ्ख चक्रकराङ्क घनवेदान्तैर्गणनवोदार कनकशङ्ख चक्रकराङ्क दिनमणिशशाङ्क दिव्यविलोचन अनुपमरविबिम्बाधरा दिनमणि शशांक दिव्य विलोचन अनुपम रविबिंबाधरा भावज कल्ज भवजनक श्रीवनिता हृदयेश भावज कल्ज भवजनक श्रीवनिता हृदयेश श्रीवेंकटगिरि शिखर विहारा पावन गुणगण भावा देवा नमो देवा पावन गुणगण भावा पावन गुणगण भावा देवा 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 नमो देवा शिष्टपालक गोविंद कष्ट निवारक गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद वज्रमकुटधर गोविंद वराहमूर्ति गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद गोपीलोला
గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ ఓ